చూస్తారే రండి. ఆనంది, ఇప్పుడు మనం ఈ దారిలోనే వెళ్ళాలా? అవును సార్, ఇటు నుంచి వెళ్తేనే పంపు సెట్టుకి అడ్డదారి. ఈ దారిలో ఎలా వెళ్తాం? ఎగ్జాక్ట్లీ, ఈ దారి అస్సలు బాలేదు. ఎలా వెళ్ళగలం? కాలు జారితే బురదలో పడతాం. సార్, ఇలా వెళ్ళడంలోనే ఆనందం ఉంది సార్. మేమేమైనా పల్లెటూరు మొద్దులమా నీలాగా? ఇలాంటి బురదలో నడవడానికి మాకేం కర్మ? మేము పుట్టి పెరిగింది మెట్రో సిటీలో. ఇదంతా సెట్ అవ్వదు మహేష్. మిత్రా, నువ్వుండు. మొదలుపెట్టింది తిరిగి హైదరాబాద్ వెళ్లే వరకు ఇలా సాధిస్తూనే ఉంటుంది ఈవిడ గారు. మనతో తీసుకొచ్చినందుకు ఇలాంటి మాటలు వినడం తప్ప మనం చేసేది ఏం లేదు. సార్, మీరు నన్ను నమ్ముతారా లేదా? తప్పకుండా ఆనంది. ఏది ఆ చెయ్యిలా ఇవ్వండి. రేయ్, నువ్వు కూడా నాకు ఇలా నడవటం రాదు అని ఆనంది భుజం మీద చెయ్యి చెల్లొచ్చు కదరా? రేయ్, తను మహేష్ సార్కి హెల్ప్ చేస్తోంది, ఇందులో తప్పులు ఎతుకుతావేంట్రా? ఏ తప్పు అనట్లేదు వై, ఆ సాయి మీద నువ్వు తీసుకోవచ్చు కదా అంటున్నా. నోరు మూసుకుని రారా. నోరు వై. చెయ్యి పట్టుకోవచ్చు కదా. అవసరం లేదు, నేను ఇలాగే వస్తాను. పడితే అప్పుడు తెలుస్తుంది. రండి సార్. హలో మేడం, షవర్ అడిగారు కదా. ఇంత పెద్ద షవర్ మీ సిటీలో భూతద్దంతో చూసి వెతికినా దొరకదు. ఏంటి ఇంత ఓపెన్ ప్లేస్ లోనా? పల్లెటూరుల్లో ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే ఎవరు చూడరు. ధైర్యంగా చేయండి. అవునవును, లేడీస్ ఫస్ట్. అదేం కుదరదు. ముందు మగవాళ్ళు స్నానం చేసి వెళ్ళండి, తర్వాత మేం చేస్తాం. ఆనంది, పళ్ళు తోముకోవాలి. పేస్టు బ్రష్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఓ సింతేనా? మా దగ్గర పల్లెటూరు బ్రష్లు పేస్ట్లు ఉన్నాయి. ఇదిగో ఆనంది, ఇవ్వు. ఈ పుల్లలా? ఇవి మామూలు పుల్లలు కాదు, వేప పుల్లలు. ఇవి పళ్ళు తోమడానికే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది. నేను పేస్ట్ బ్రష్ తెచ్చుకున్నా. మహేష్, డూ యు వాంట్? వద్దులే మిత్రా, ఇదేదో కొత్తగా ఉంది. నేను దీనే ట్రై చేస్తాను. ఈ పుల్లతో పళ్ళెలా తోముకోవాలన్నది? ఇలా ఇలా. ఇలా తోముకుంటే పళ్ళు తళ్ళ తళ్ళ మెరిసిపోవడమే కాకుండా మంచి సువాసన ఉంటుంది. ఇదేంటి ఇంత చేదుగా ఉంది? సార్, ముందు అలానే ఉంటుంది, తర్వాత అలవాటైపోతుంది.
డర్టీ వాటర్ లో స్నానం చేయడం నా వల్ల కాదు. ఎలాగో తడిచారుగా, స్నానం చేయండి. అక్కడే అన్నా. అన్న ఇక్కడే ఆపన్నా. అన్న ఇక్కడే. ఇక నుంచి దారి సరిగ్గా లేదన్నా, నడుచుకుంటూ వెళ్ళాలి. సరే పద. అక్కడే ఉంటారన్న వాళ్ళు.